మన శ్రీకాకుళం జిల్లాలో టైగర్ అనేది రావడం అనేది కొత్త. కింది లాస్ట్ సంవత్సరం ఏమైందంటే ఇదే నవంబర్ టైంలో టైగర్ అనేది రావడం జరిగింది. అది యాక్చువల్గా ఏంటంటే మహారాష్ట్ర చందన్గిరి నుండి అలా వచ్చి తర్వాత మనకు వైజాగ్ నుండి తర్వాత విజయనగరం నుండి మన ఇలా ఇటు సైడ్ రావడం జరిగింది. ఇలా వచ్చి లాస్ట్ ఇయర్ మళ్ళీ కాశీబుగ్గ నుండి పాతపట్నం కాశీబుగ్గ ఒడిశా వెళ్ళిపోవడం జరిగింది ఇదే టైంలో. మళ్ళీ ఈ సంవత్సరం ఒక 4 డేస్ బ్యాక్ కాశీబుగ్గ రేంజ్ లో మనం ఐడెంటిఫై జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత నిన్నేమొచ్చి మన సందబొమ్మాలి మండలంలో ఒక ఆవు దూడను చంపేసింది. వాళ్ళు నిన్న అది యాక్చువల్ ఏమైందంటే నిన్న 1 గంట టైంలో కుక్కలు గట్ట ఎక్కువగా అరుస్తున్నాయని ఆ విలేజెస్ చెప్పారు. వెంటనే ఆ కన్సర్న్ ఆవు దూడ ఓనర్ ఏం చేశారంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్ళి ఆ పశువుల దీని సాల్లోకి వెళ్ళి చూశారు. చూసినప్పటికీ ఒక ఆవు చనిపోయి ఉంది. ఆ ఆవు చనిపోయిన వెంటనే వాళ్ళేంచి ఏదో జంతువు చనిపోయింది కదా అనుకున్నారు. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది 8 o'clock అలాగా వెళ్ళి. తర్వాత మేము అక్కడ పగ్ మార్క్స్ గట్ట అవన్నీ ఐడెంటిఫై చేసినంత దాన్ని అది ఎలా ఐడెంటిఫై చేసామంటే అక్కడ పగ్ మార్క్స్ అయితే ఉండడం జరిగింది. ఆ పగ్ మార్క్స్ కొలిసిన తర్వాత ఆ పగ్ మార్క్ అనేది ఒక్కొక్కటి 14 నుండి 15 సెంటీమీటర్లు ఉంది. దీన్ని బట్టి అది మేము టైగర్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అదే టైగర్ ఏమొచ్చి దాని పగ్ మార్క్ కూడా మనకి 14 నుండి 15 సెంటీమీటర్స్ ఉండడం జరిగింది. సో అదే టైగర్ ఈ సంవత్సరం కూడా మళ్ళీ బ్యాక్ వచ్చిందని నిర్ధారించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఏమేమి జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ 1 గంట సమయంలో 108 డ్రైవర్ ఏమొచ్చి ఈ హైవే దాటుతుండగా ఆ టైగర్ ని ఆయన స్పాట్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెప్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కన్సర్న్ స్టాఫ్ అందరం వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో దాని తాలూకా పగ్ మార్క్స్ ఉంటాయా లేదని ఐడెంటిఫై చేశాము. లాస్ట్ కి పొడుగుపాడు దగ్గర మనకి ఆ పగ్ మార్క్స్ అనేది ఐడెంటిఫై చేశాము. దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇప్పుడు ఒక ఫ్రేమ్ తీసుకుంటాము, చెక్క ఫ్రేమ్ తీసుకొని దీని సైజులో దీన్ని డిమార్క్ చేస్తాము. చేసిన తర్వాత దాంట్లో మనం ఏం చేస్తామంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తీసుకొని దాన్ని బాగా కలిపి దీంట్లో మనం వేస్తామన్నమాట. వేసేసి దాని మీద ఒక గ్లాస్ అనేది పెట్టేసి కొద్దిగా ప్రెజర్ లాంటిది క్రియేట్ చేస్తే అది కరెక్ట్ గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కి ఈ పగ్ మార్క్ అనేది కరెక్ట్ గా అంటి అది కొద్దిగా ఆరిపోయిన తర్వాత దాన్ని మనం తీసేస్తాము. తీసేసిన వెంటనే అది మనకి ఆ పులి తాలూకా పగ్ మార్క్ అనేది మన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ దీని మీద అంటేసి సింక్ అయ్యి ఆ అచ్చు అనేది మనకి వస్తుంది అనమాట. ఈ విధంగా మనం దీన్ని స్టోర్ చేస్తాం అన్నమాట. ఈ పులి తాలూకా పగ్ మార్క్ ఇదనేది పులికి పగ్ మార్క్ లో డిఫరెన్స్ కూడా ఉంటుంది. దాని ప్రకారం మనం ఈ టైగర్ తాలూకాని మనం ఐడెంటిఫై చేస్తాం. అదేవిధంగా ఈ రోజు అది మిగిలిన విలేజ్ కూడా వెళ్ళింది. మనం కన్సర్న్ ఎంఆర్ఓలకి ఎస్ఐకి వాళ్ళందరికీ మనము ఇంటిమేట్ చేయడం జరిగింది అవేర్నెస్ కోసం. లాస్ట్ నైట్ కూడా మనం విలేజ్ లో మన స్టాఫ్ అంతా కలిసి నైట్ 11-12 వరకు ఉండి ఆ విలేజెస్ అందరినీ అవేర్నెస్ చేయడం జరిగింది. అదే టైగర్ ఉందని ప్యానిక్ అయిపోకుండా బయటికి పొలాలకి గట్ట కోతల టైం కాబట్టి కోతలకి వెళ్ళేటప్పుడు గట్ట మనం చూసుకొని వెళ్ళమని ఒక గుంపులో వెళ్ళి చూడమని మనం నైట్ అదే ఎర్లీ మార్నింగ్ లేచి కాలకృత్యాలు తీసుకుంటున్నప్పుడు గట్ట చుట్టుపక్కల చూసుకొని జాగ్రత్తగా చేసుకోవడం అయితే చేయడం అయితే జరిగింది. సో ప్రస్తుతం కూడా ఇన్ఫార్మ్ ఏంటంటే పులి ఉంది అని కొద్దిగా ఇది చెప్పేసి ప్రజల్ని ప్యానిక్ చేయొద్దని కోరడం అయితే జరిగింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.